హాయ్ హలో వెల్కమ్ టు లీలా క్రియేషన్. నేను మీ లీలా అవుతండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. ఇక ఈరోజు వీడియో విషయానికి వస్తే ఇది కస్టమర్ శారీ అండి. కనకాంబరం కలర్ శారీ, మొత్తం కనకాంబరం కలర్ షేడ్ వచ్చిందండి. దాని మీద మల్టీ కలర్స్లా వచ్చింది చూడండి. గ్రీన్ కనపడుతుంది, రమా గ్రీన్ కనపడుతుంది, అదొక లైట్ పింక్ షేడ్ లా కనపడుతుంది, మెంతి కలర్ కనపడుతుంది. ఆల్ ఓవర్ అన్ని కలర్స్ మిక్స్ అయ్యి వచ్చిందండి. బోర్డర్ వచ్చేటప్పటికే మంచి రాయల్ బ్లూ కలర్లో సిల్వర్ వీవింగ్తో వచ్చేసింది. అందుకని కస్టమర్ ఆ పట్టు బ్లౌజ్ తీసుకురమ్మన్నారండి. రాయల్ బ్లూ షేడ్ తీసుకొచ్చాను. ఒకటే ఫ్రేమ్లో ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ అయిపోయిందండి. ఒకసారి డిజైన్ చూసేద్దామండి. అసలు ఈ డిజైన్ ఎలా ఉందంటే మగ్గం వర్క్ లుక్లో ఉందండి. మగ్గం ఫినిషింగ్తో ఉంది, చాలా నీట్ ఫినిషింగ్తో. డిజైన్ మొత్తం ఇలా మనం ముగ్గేస్తాం కదండి, ఏంటంటే పద్మం ముగ్గు అంటాం కదా, అలా ఆ ఫ్లవర్ వచ్చిందండి. పద్మం ఫ్లవరు చాలా నీట్గా ఉంది. మొత్తం నెక్ చుట్టూ అలా వచ్చేసింది. దానికి అవుట్లైన్ ఏమో సిల్వర్ కలర్ అన్న మధ్యలో గ్రీన్ తీసుకున్నాను. నెక్ చుట్టూ గోట్ లైను. ఇకపోతే ఇదేమో పెద్ద బూటీ అండి. డిజైన్కి చూపించిన బూటీ ఇదన్నమాట, అలా వచ్చింది. కానీ నాకు ఆ బూటీకి అవుట్లైన్ కానీ అలా ఏం చూపించాల నచ్చలేదు. అందుకని నేను ఇది వేరే డిజైన్ నుంచి ఈ బూటీ సెలెక్ట్ చేసుకున్నాను. చిన్న బూటీ అయినా చాలా నీట్గా, చాలా అందంగా ఉంది చూడటానికి. అందుకని సెలెక్ట్ చేసుకున్నానండి. ఓవరాల్ ఫ్రంట్ బ్యాక్ అయితే ఇలా ఉంది. హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఇక చూడండి, ఇక మగ్గం ఫినిషింగే. ఇప్పుడు మగ్గం డిజైన్స్లోనే కదండి ఇలా వస్తున్నాయి మగ్గం వర్క్లో. ఒకే ఫ్రేమ్లో 2 హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయినాయి. సేమ్ ఒకటేమో ఆ పెద్ద బూటీ డిజైన్కి వచ్చిన బూటీయే చూయించేశారు. ఒకటేమో ఫ్లవర్ అనమాట. ఫ్లవర్ ఒకటి, బూటీ ఒకటి. ఒక లైన్ అల్లా ఫ్లవర్ లైన్ అండి. దాని అంటే ఒక లైన్ అల్లా మన జ్యోతి టైప్ అనమాట. జ్యోతి టైపు బూటీలా వచ్చింది కదా, అది. లైన్స్ ఏమో క్రాస్ లైన్స్ వచ్చేసినాయి. కింద అవుట్ లైన్ వచ్చేటప్పటికి గ్రీన్ అండ్ సిల్వర్తో తీసుకున్నాను. డిజైన్ వైజ్ అయితే మాత్రం చాలా బాగుందండి. మన ఛానల్లో ఇది ఫస్ట్ టైం వేయటం బ్లౌజు ఈ వర్క్. అయితే ఇవి లోకల్ దుగ్గిరాలు వాడయ్యారండి. 3 బ్లౌజెస్ చూపించాను. వీళ్ళయే 3 బ్లౌజెస్ చేశాను. ఇది 3rd బ్లౌజ్ అనమాట. ఆ 2 బ్లౌజెస్ పిక్స్ కూడా మీకు ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. ఇవ్వండి, ఇదొక బ్లౌజ్ అనమాట. అయితే వీళ్ళకి స్టిచ్ చేసే పని లేదు, వాళ్ళే స్టిచ్ చేసుకుంటారండి. అదొక బ్లౌజు. ఇప్పుడు చూసేది ఇదొక బ్లౌజు. ఈ 2 బ్లౌజెస్, ఈ 3 బ్లౌజెస్ ఇప్పుడు చూసేదాంతో కూడా 3 బ్లౌజెస్ అనమాట. పాతవేమో మీకు ఫొటోస్ పెట్టాను కదా, 2 బ్లౌజెస్, ఇది 3 బ్లౌజెస్ వాళ్ళేనండి. స్టిచ్చింగ్తో మనకు పని లేదు. ఇలా ఉంది ఈ డిజైన్ అయితే. ఇక నెక్స్ట్ డిజైన్ వచ్చేటప్పటికి సింపుల్ మిర్రర్ వర్క్ అండి. ఒకటే కలర్ థ్రెడ్ యూజ్ చేశాను. అది కాపర్ జరీ అంటాం కదా, అలా కాపర్ షేడ్ అండి. బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికేమో రమా గ్రీన్లా ఉంది అలా. ఇంకా ఈ డిజైన్ మొత్తం ఒకటే కలర్ యూజ్ చేశానండి. ఎందుకంటే వాళ్ళ శారీ చూస్తే మనకు అర్థమవుతుందిలేండి. శారీ చూపిస్తాను నేను. ఒకటే ఫ్రేమ్లో ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ అయిపోయినాయి. ఓవరాల్ బాడీ మొత్తం చిన్న చిన్న బూటీస్ ఇచ్చేసాను ఇలా. ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు బెల్ సింబల్ క్లిక్ చేస్తేనే నేను చేసే ప్రతి వీడియోస్ ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్లా వస్తాయండి. లైక్ అండ్ షేర్. మీరు లైక్ చేస్తేనే నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ చాలా తక్కువ వస్తున్నాయండి. ప్లీజ్ లైక్ చేయండి, నాకు ఇంకా సపోర్ట్ చేయండి మీరు. హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఇలా ఉన్నాయండి. కస్టమర్ది మీడియం హ్యాండ్ అనమాట. ఇటు హాఫ్ అటు ఫుల్ కాదు, మీడియం హ్యాండ్. థ్రెడ్ మాత్రం ఒకటే కలర్ థ్రెడ్ యూజ్ చేశానండి. అయితే ఈ బ్లౌజ్ మనమే స్టిచ్ చేయాలి. స్టిచ్చింగ్ అయిపోయిందండి. కస్టమర్ శారీ వచ్చేసి ఇదండి. ఇలా ఆ గ్రీన్ కలర్ను ఆ కాపర్ శారీ మొత్తం అలా 2 కలర్ కాంబినేషన్స్లో ఉందన్నమాట. ఇప్పుడు చూస్తున్నాం శారీ అండి. బ్లౌజ్ స్టిచ్ చేసాక ఇలా ఉంది.
మేడం అయితే శారీ కట్టుకొని నాకు పిక్ కూడా పంపించారండి, చాలా బాగుంది. అయితే కొద్దిగా ఏజ్డ్ పర్సన్ అండి మేడము. ఆ కుందన్స్ అలా ఇంకేం వద్దన్నారు, ఇప్పటికే మిర్రర్స్ వచ్చినాయి కదా, ఇంకా మధ్యలో కుందన్స్ పెట్టొద్దన్నారండి. బాడీకి నేను కుందన్స్ ఏం పెట్టలేదు, హ్యాండ్స్కి మాత్రం హ్యాండ్ మొత్తం మిర్రర్ వర్కే వచ్చిందిగా. ఈరోజు వీడియో అయితే ఇదండి, మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్ ఫ్రెండ్స్.